ఈ సిద్ధతత్వము దానికి సంబంధించి కూడా మహాభారతంలో కానీ వాటిలో కానీ చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి కదండి. ఉందండి. ఈ సిద్ధయోగం అనేది మహాయోగం, అంటే ఇది ఈశ్వర యోగం. యాక్చువల్గా దీన్ని సిద్ధయోగం అంటారు, కానీ ఇది ఈశ్వర యోగం. ప్రారంభ స్థితి అని ఒకటి ఉంటుంది. అలాగే మనకి శరీర ప్రారంభం అంటే ఈ శిశువు రాకముందు ఉండే ఒక సోల్ సెలెక్షన్. అంటే మనం చాలా చోట్ల ఈ కర్మ సిద్ధాంతంలో కూడా మనం కొన్ని వినే ఉంటాం. ఎలా అంటే మనం ఈ జన్మ మనం తీసుకున్నాము, మనం అనుకుని తీసుకున్నాం, మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నది. ఇది ఎంత వాస్తవమో ఈ విద్యల ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రారంభ స్థితిలో సెలెక్షన్ విల్ బి అవర్స్. ఇది పూర్తిగా ఎక్కడా కూడా ఎవరి బలవంతం ఉండదు. భగవంతుడు కూడా ఒక తత్వంలాగా మనం చేస్తున్న యాక్షన్ చూపిస్తాడు. హీజ్ లైక్ ఎ మిర్రర్. యాక్షన్కి రియాక్షన్, నువ్వు ఇలా చేస్తున్నావు ఇలా వస్తుంది, ఇది నేను అర్థం నేనని చెప్తాను. ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు వస్తున్న కర్మలు ఏవైతే ఉంటాయో అవి దాటుకుంటూ వెళ్ళే మహాయోగాలు అద్భుతంగా ఉంటాయి. ఆ ఒక్కొక్క యోగం గురించి చెప్పాలి అంటే కనీసం 3-4 గంటలు పడుతుందండి. ఆ యోగం ఉందని తెలియడం ఒక్కటే ఈశ్వరతత్వం. ఆ ఈశ్వరుల్లో మమైకం చెందాలి అంటే ఈ స్టేజెస్లో బృత్యోగం అని ఒకటి ఉంటుంది. వీటిలన్నిటిని దాటుకుంటూ వెళ్ళాలి. తెలియని పరవిద్యలు, అపర విద్యలు, మహావిద్యలు ఏవైతే అంటామో ఇది మహావిద్యలకు సంబంధించి. ఈ విద్యల ఔపాసన పట్టడం అనేది ఒక్క మానవ జన్మకే సాధ్యమవుతుంది. మానవ జన్మ ద్వారా మాత్రమే. భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా ఈ విద్యల గురించి చెప్పారు కదండి. ఇవి వర్ణాతీతం. సంకల్ప మాత్రంతో ఏదన్నా చేయగల శక్తి ఉంటుంది, ఆపగల శక్తి ఉంటుంది. కానీ ఆ స్థితిలో ఆ సమభావంలో మనం ఉన్నామా లేదా, వెదర్ యూ కెన్ ఏబుల్ టు బ్యాలెన్స్ యువర్ మైండ్ అండ్ బాడీ, మనకు కనిపించే ఒకటే. కాబట్టి ఇంత జ్ఞానాన్ని మీద మనం అన్వేషించాలి అనుకుంటున్నప్పుడు మనం కంప్లైంట్లు అనేది నలిఫై చేసేయాలి.